చూడండి ఫ్రెండ్స్, అత్తమ్మ అయితే బావి దగ్గరికి పోయింది. ఇక మొన్న చూపించిన కదా కంది గొయ్యంగా అనపకాయ చెట్టు. ఈ అనపకాయ చెట్టుకి అయితే ఇంత అనపకాయ వెళ్ళిందండి. ఇది ఎండిన అనపకాయ, ఇదైతే పచ్చిది అనపకాయ అండి. ఇక ఇదైతే కడిగి ఉప్పేసి నీళ్ళలో ఉడకబెట్టుకోవాలి. ఇక కడుగుతామండి, కడిగి ఉప్పేసి ఇక గ్యాస్ మీద ఉడకబెడతాను. ఇదేమో ఎండిపోయిన అనపకాయ అండి. ఇది ఇక ఎండబెట్టి ఎండకు ఇక కొట్టి ఇత్తులు తీయాలి. ఇవైతే గుడాలకు పనిచేస్తాయి. ఎల్లమ్మ శాఖ పెట్టడానికి ఇది కంపల్సరీ ఈ అనుములు వేసి అయితే యూజ్ చేస్తారు. ఇక అత్తమ్మనైతే బావి దగ్గరికి పోయి తీసుకొచ్చింది. వెనకట ఈ అనపకాయ, కందికాయ, ఇవి కందులు గుడాలు, అనుము గుడాలు, బబ్బెలు ఇవన్నీ అయితే బుక్కుదురంట. అందుకే వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. మొక్కజొన్న గట్క, జొన్న గట్క, మొక్కజొన్న రొట్టె, అదేంటిది మళ్ళీ జొన్న రొట్టెలు, ఇవి రొట్టెలు ఇట్లా బాగా తినడం వల్లనే వీళ్ళు అవి అప్పుడు మందులు లేని ఫుడ్ అండి. అది మందు లేని ఫుడ్ కాబట్టి వీళ్ళైతే ఇంత స్ట్రాంగ్ ఉన్నారండి. అప్పుడైతే అది పంట వండియడానికి ఒక చిన్నగా మడి వేసుకొని వరి వేసుకోవడం అయితే ఆకు అలం దొక్కి అయితే పంట వండించుకునే వాళ్ళట. అందుకే అన్నం దొరకకపోయేది అనేరు. గంజి గట్క తిన్నాం బిడ్డ మేము ఇట్లున్నాం అనేవాళ్ళు. అప్పుడు ఈ ట్రాక్టర్లు అవి ఇవి లేవు కాబట్టి అది ఎడ్లతోని నాగళ్ళు దున్నడము, పంటలు పండించడం అండి. అందుకోసమే బాగా పొలం దున్నడానికి చాలా ఇది ఒక చిన్న మడి దున్నుకొని ఇంట్లో మందము ఇట్లా ఒక క్వింటలు 2 క్వింటలు బియ్యం పండించడం అదే ఎక్కువ. ఇప్పుడు ఒక 15 ట్రాక్టర్లు 20 ట్రాక్టర్లు వడ్లు పండించిన అన్ని పరికరాలు వచ్చినాయి కాబట్టి అది అంతే. అప్పటి కాలం అప్పుడే, ఇప్పటి కాలం ఇప్పుడేనండి. ఇక అప్పుడైతే చాలా ఈ బీడులల్లో జొన్నలు, మొక్కజొన్నలు, జొన్నలకి మొక్కజొన్న అవి బబ్బెలు, పెసలు చిన్న పంటలు వేసుకొని ఇంట్లో మందం ఇసురవతుల పైన పప్పులు ఇసురుకోవడము, ఈ మొక్కజొన్న గట్కలు ఇసురుకోవడము, అవే ఫుడ్ తినేది కూడా అవే. అన్నం ఇక రైస్ వండియడం మాత్రం కొంచెమేనండి. ఎడ్లతో నాగన్లతో దున్నడం కాబట్టి ఆకులంతో చిన్న మడిలా వేసి ఆకులం దొక్కి రైస్ అయితే వండించే వాళ్ళంట. ఇక అందుకోసమే మా కాలంలో తినడానికి కూడా అన్నం దొరకలేదు బిడ్డ అని అంటుంటారు. ఇక కానీ అదే ఆ మందు లేని ఫుడ్ అండి. వాళ్ళు ఆకు అలము పెండ అది ఇది పోసి అయితే పంటలు పండించేవాళ్ళు. ఇక అత్తమ్మ అయితే ఇప్పటికీ కూడా అసలు పత్తి గల్వ నాటేయ అన్ని పనులు చేస్తుందండి. 65 సంవత్సరాల దాకా ఉంటుంది. మామ అయితే 86 సంవత్సరాలు ఉంటాడు. 65 పైనే ఉంటుండొచ్చు. ఇక ఇంత స్ట్రాంగ్ ఉన్నది. మనం ఈ కాలం దాకా బతకడం అయితే కష్టమండి. అంత ఏ పంటలు పండించినా మందులతోనే పంటలండి. యూరియా, దుక్కి మందు వాటితో పంటలు పండిస్తున్నాం కాబట్టి ఇక మనమైతే ఇంత కాలం బ్రతకడం అయితే చాలా ఎక్కువ. మనం తీసుకున్న ఫుడ్ కూడా అంతా కల్తీ అయిపోతుంది. అప్పుడు వాళ్ళు తీసుకున్న ఫుడ్ మొత్తం అమృతం అండి. అందుకే వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారని చెప్పొచ్చు. రైస్ వండి ఆ గంజి తాగి కొంచెం అన్నం అండి ఆ గంజి తాగి మొక్కజొన్న గట్క పోసుకొని ఆ గట్కలు పోసుకొని పెరుగు పోసుకొని తినేవాళ్ళంట. అది చాలా అమృతంతో కూడిన పదార్థాలండి. ఇప్పుడు మనం ఎంత మంచిగా ఏ ఫుడ్ తీసుకున్నా కానీ విష పదార్థాలు లాగానే కల్తీ లెక్కనేనండి. ఏ పంటలు అని ఫ్రూట్స్ కానీ పంటలు కానీ ఏ పంటలు పండించినా కానీ కూరగాయలు కానీ మందు లేనిదైతే ఏ పంటలు పండడం లేదండి. అప్పుడు వీళ్ళు అట్లా పండించుకొని వాళ్ళు పెండ ఆకు అల్లం వేసి తొక్కి ఆ మడ్లల్లో ఇట్లా కొంచెం నాటేసుకొని వెళ్ళిన మందమే రైస్తోని టైం గడుపుకున్నారు కాబట్టి వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఇక మనమైతే వీళ్ళలాగా పని చేయలేం, వీళ్ళంత కాలం కూడా బ్రతకలేము. ఇక అత్తమ్మ కాలంలో అయితే ఈ సజ్జ రొట్టెనట, మొక్కజొన్న రొట్టె, పజ్జొన్న రొట్టె, ఇట్లా రొట్టెలు పిండి పట్టించుకొని మొక్కజొన్నలు, సజ్జలు, తైదలు ఇవన్నీ పిండి పట్టించుకొని రొట్టెలు తిన్నారు కాబట్టి వీళ్ళు ఇంత స్ట్రాంగ్ ఉన్నారండి. ఇప్పటి పిల్లలకైతే ఈ జనరేషన్కి తెలియదు. ఇదేంటి మమ్మీ అదేంటి మమ్మీ అని అయితే అడుగుతారు పిల్లలు. అప్పుడప్పుడు పిల్లలకు కూడా చూపిస్తుండాలని మొక్కజొన్నలు మొక్కజొన్న గట్క పోసుకొని అమ్మమ్మ వాళ్ళు తాత వాళ్ళు ఇవి తిని ఇట్లా అప్పుడు కాలం వెళ్ళదీసిరంట బిడ్డ అని అది ఇది చెప్పాలి పిల్లలకు. చెప్తేనే పిల్లలకైతే వాళ్ళు చూసి అర్థం చేసుకుంటారు. వాళ్ళైతే ఇదా అని ఒక ఆలోచన అయితే వస్తుందండి. చూడండి, అప్పుడు ఇట్లా ఈ రొట్టెలు పిండి పట్టించుకొని తినడం వల్లనే వీళ్ళైతే ఇంత స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు కూడా తైదలు చాలా యూజ్ చేస్తారండి. ఇక మొక్కజొన్నలు అంటే అంతంత మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, ఇక అనపకాయనైతే ఉడకబెట్టినాం. చూడండి, ఇలా అయితే ఉడికింది. ఇవైతే ఉప్పేసి ఉడకబెట్టినా ఇట్లా అయితే ఒలుసుకొని తినాలి. చూడండి ఎట్లున్నాయో చూడండి. ఇక అనపకాయనైతే ఇవి విత్తులండి. ఇట్లయితే ఒలుసుకొని తినేవాళ్ళంట. చాలా వాళ్ళైతే ఎంత స్ట్రాంగ్ ఉన్నారో చూడండి. అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళైనా
ఎందుకట ఇవన్నీ కందులు అది ఏంటిది బబ్బరికాయ అనపకాయ ఉడకబెట్టుకొని కంకులు మొక్కజొన్న కంకులు కాల్చుకొని బుక్కే వాళ్ళంట ఉడకబెట్టుకొని తినేవాళ్ళంట. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు చూడండి.